అతీంద్రియ శక్తులను సొంతం చేసుకుని లోకమంతా సంచరిస్తూ ఉంటాం. అనుకున్నది జరగకపోతే ఈసారి నన్ను అందరూ కలిసి చంపుతారు. ఇప్పుడు ఆవిడ ముందుకు వెళ్ళడం అనవసరం. దూరం నుంచి చూడడమే బెటర్. మా ఆశయ సాధనలో నిన్ను కూడా పావులా వాడుతున్నా. మరికొన్ని రోజులు నువ్వు ఈ విధంగా నలిగిపోక తప్పదు. మాతో పెట్టుకుంటే ఎవ్వరి పరిస్థితి అయినా ఇలా కాక తప్పదు. నీ కోడలొచ్చి రక్షిస్తుందని ఆశపడకు. అది జరగనివ్వను. ఇందు మూలంగా ఊరు జనాలకు తెలియజేయనదేమనగా, ఊరుకు సంబంధించిన ముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడాలని జమీందారు జగన్నాథం గారు మిమ్మల్ని అందరినీ రచ్చబండ దగ్గరికి రమ్మన్నారహో. మన ఊరి జమీందార్ గారు రమ్మన్నారంటే ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. అవునవును, ఎన్ని పనులున్నా సరే మానుకొని ఖచ్చితంగా వెళ్ళాలి. అందర్నీ రమ్మని రాత్రి దండోరా వేయించారు. కారణం ఏంటయ్యా? అవని వాళ్ళను కూడా రానివ్వండి, చెప్తాను. ఊళ్ళో ఉండాలంటేనే భయంగా ఉందయ్యా. పూజారి గారి కుటుంబం సజీవ దహనం అయినప్పటి నుంచి అందరికీ మరింత భయం పట్టుకుంది. పనుల మీద పరాయి దేశం వెళ్ళిన వారు తిరిగి మన ఊరు ఎప్పుడెప్పుడు చేరుకుంటారా అని ఆశపడుతూ ఉండేవారు. ఇప్పుడేమో మన ఊరు నుంచి ఎప్పుడు బయటికి పోవాలా అని చూస్తున్నారు. అంత తేడా వచ్చింది. అదిగో వచ్చేస్తున్నారు. అయ్యగారు మీ గురించే ఎదురు చూస్తున్నారమ్మా. మీరు వచ్చిన తర్వాత వేయించిన దండోరా వెనకాల కారణమేంటో చెప్తా అన్నారు. చెప్పండి జగన్నాథం గారు. మన భవిష్యత్తు బాగుండాలి అంటే ఒకసారి మనం గతంలోకి వెళ్ళాలి. మన ఊరిలో కొన్ని సంవత్సరాల క్రితం తులసి అనే పరమ భక్తురాలు చనిపోయింది. ఆ కథ గురించి మీ అందరికీ తెలుసా? పాత తరం వారికి క్లుప్తంగా తెలుసు గాని నేటి తరం వారికి పూర్తిగా తెలీదయ్యా. అయితే తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. చెట్టుకి మొదలు ఎలాంటిదో అన్నపూర్ణాదేవి కొలువయ్యున్న మన ఊరికి తులసి కథ అటువంటిది. ఏమ్మా అవని, ఆ తులసి కథ గురించి మీ అత్తయ్య మావయ్యలు మీకెప్పుడన్నా చెప్పారా? చెప్పారు సార్. అయితే నీ నోటి వెంట అందరూ తెలుసుకుంటారు. నువ్వు చెప్పమ్మా. తులసి నిత్యం అన్నపూర్ణాదేవికి పూజలు చేసుకుంటూ ఉండేది. ఓ రోజున ముక్కు పుడక మాయం కావడంతో తులసి దొంగలించిందని ఊరంతా నిందించింది. దాంతో 18 ఏళ్ల తులసి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు అమ్మవారు ఆగ్రహించి తనను తానుగా ముక్కు పుడకతో సహా భూస్థాపితం అయిపోయింది. ఆ తర్వాత కరువు విలయ తాండవం చేసింది. ప్రజలు ఊరొదిలి వలసలు వెళ్ళిపోయారు. కొంతకాలానికి మా మావయ్య వాళ్ళ నాన్నగారు అమ్మగారు పొలం పనులు చేస్తూ ఉండగా అమ్మవారు వారికి దర్శనమిచ్చింది. దానిని వారు కులగురువు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఆయన ఏమని ఉపదేశించారంటే, పాడుపడిన గుడిలో ఉన్న అమ్మవారిని తులసి అనే భక్తురాలు పరమ నిష్ఠాగరిష్ఠురాలై ఆరాధించింది. సేవలు చేసే వంకతో అమ్మవారి ముక్కు పుడకను దొంగలించింది అని ఆమె మీద నింద మోపబడింది. గ్రామ ప్రజలు దూషించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. చనిపోయిన తులసిది
భరణి నక్షత్రం 4వ పాదం మేషరాశి. కార్తీక మాసం శుక్రవారం నాడు బ్రహ్మముహూర్తంలో జన్మించింది. తులసి లాంటి జాతకం కలిగిన అమ్మాయిని మీ ఇంటి కోడలిగా తెచ్చి ఆమెతో పూజలు చేయించాలి, నైవేద్యం సమర్పించాలి. అప్పుడు అన్నపూర్ణ మాత కటాక్షం లభించి ఊరు సస్యశ్యామలమవుతుంది. ప్రతి సంవత్సరం మీ ఇంటి కోడలు ఈ ముక్కు పుడకను ధరించి ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆమె తరువాత మరో తరానికి సంబంధించిన కోడలో మీ ఇంటి బిడ్డో ఇలా తరతరాలుగా కొనసాగుతూనే ఉండాలి. వేదవతి అత్త ఇది అటువంటి జాతకం కావడం వలన అప్పటి నుంచి నిత్యం పూజలు చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు అదే జాతకంతో నా కూతురు అమ్మవారి కటాక్షాన్ని పొందింది. మా అత్తయ్య మావయ్యల దగ్గర నుంచి మేం తెలుసుకున్న కథ ఇదే. ఇది వాస్తవం అమ్మా. మన ఊరికి ఇంత చరిత్ర ఉందా? ముక్కు పుడక వలనే మన ఊరికి ఒక చరిత్ర వచ్చింది. ఇది ముందు తరాలకు తెలియాల్సిన అవసరం చాలా ఉంది. బెజవాడ కనకదుర్గమ్మ వారి ముక్కు పుడక ఎంతటి మహిమ గలదో, మన రామచంద్రాపురంలో వెలసిన ముక్కు పుడక కూడా అంతటి మహిమ గలది. ఆనాడు తిరిగి ముక్కు పుడక మట్టి నుంచి బయటపడింది కాబట్టే ఊరి సమస్యలన్నీ తీరాయి. లేదంటే ఇక్కడ మన ఊరే ఉండేది కాదు. ఇప్పుడు అసలు విషయం చెప్తాను వినండి. ముక్కు పుడక ఏనాడైతే దొరికిందో ఆనాటి నుంచి లెక్క వేసుకుంటే రేపటికి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. కావున ముక్కు పుడక అమ్మవారు దొరికిన చోటనే రేపు 100 సంవత్సరాల వేడుకను జరిపించుకుంటే బావుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. గ్రామస్తులందరి సమక్షంలో ముక్కు పుడకకు పూజను జరుపుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఊరి రక్ష, మన ఊరి దైవం, మన ఊరి గొప్పతనం ఒకటేమిటి, అన్నీ ముక్కు పుడకే. ఈ విషయం చెప్పాలనే మీ అందరినీ పిలిపించాను. మీరేమంటారు? మంచి ఆలోచన సార్. ఇందులో కాదనడానికి ఏముంటుంది సార్? అటువంటి ముక్కు పుడక తరతరాలుగా మా ఇంట్లో ఉండడం మా అదృష్టం. మా కుటుంబం అందరం పల్లెటూరులోనే ఉన్నాం కాబట్టి ఇటువంటి సమయంలో 100 సంవత్సరాల వేడుక రావడం మాకు ఆనందంగానే ఉంది.